ప్రైజ్ ద లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ దినాల్లో మనం అనేక విషయాలు గురించి ధ్యానించుకుంటున్నాం. ఒక్కొక్క అధ్యాయం మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ అధ్యాయం అంతటికి సంబంధించింది కానీ లేకపోతే దానిలో ఒక అంశం మీద కానీ మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు మత్తయి సువార్త, ఆదికాండం ఈ రెండిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇది జనవరి 12కి సంబంధించినటువంటి మత్తయి సువార్త 12వ అధ్యాయం. మరి జనవరి 13లో మనం ధ్యానించుకునేది ఏంటి అంటే ఆదికాండం 14 నుండి. కాబట్టి రేపటికి జనవరి 13కి ఆదికాండం 14వ అధ్యాయం చదవండి. దాని మీద ధ్యానించుకుందాం. ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, O Lord, our rock and redeemer. Amen. మత్తయి సువార్త 12వ అధ్యాయం 17 నుండి 21 చదువుదాం. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో వేరే సంగతులు కూడా ఉన్నాయి. విశ్రాంతి దినం గురించి యేసుప్రభు పరిచారం చేసేటప్పుడు ఒక సమస్య, ముఖ్యమైనటువంటి సమస్యను వాళ్ళు ఎదుర్కొన్నారు, లేకపోతే యేసుప్రభు ఎదుర్కొన్నాడు. అదేంటంటే ఆయన విశ్రాంతి దినాన్ని కూడా స్వస్థపరుస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. వాళ్ళు 4వ ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినమును పరిశుద్ధంగా పాటించవలను, కాబట్టి ఏం పని చేయకూడదు, స్వస్థపరచకూడదని కూడా వాళ్ళు తలంచారు. యేసుప్రభు చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యతిరేకత పెరిగిపోయింది. అది ఈ సువార్తికులు రాసినటువంటి వాళ్ళు ఈ విశ్రాంతి దినం గురించినటువంటి ఆ వ్యతిరేకతను వాళ్ళు నొక్కి వక్కాణిస్తున్నారు. దానిలో యేసుప్రభు ఏమంటాడంటే, నేను విశ్రాంతి దినానికి, సబ్బాతుకి ప్రభువుని అంటాడు. మరి ఇంకొక సందర్భంలో నా తండ్రి పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తున్నాను. కాబట్టి ఈ విధంగా అంటే వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఇంకా కోపంతో రెచ్చిపోయారు. అందును బట్టి సిలువ వేయాలనుకున్నారు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని ఆది నుండే, సృష్టి నుండే ఈ యొక్క అవగాహన వాళ్ళకి ఉన్నది. వాళ్ళు ఎక్కడా అపార్థం చేసుకున్నారు అంటే యేసు ప్రభు ద్వారా వచ్చేటువంటి విశ్రాంతి. సబ్బాతు అంటే విశ్రాంతి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా పాటించవలను కదా, అదే సబ్బాతు. విశ్రాంతి. యేసుప్రభు ఏమన్నాడంటే, నేను విశ్రాంతినిస్తాను, నేను ఆ సబ్బాతుని, విశ్రాంతినిచ్చేది సబ్బాతు అని చెప్పాడన్నమాట. యేసుప్రభు ఎందుకు వచ్చాడు అంటే రక్షణ ఇవ్వటానికి. కాబట్టి పాత నిబంధనలో విశ్రాంతి దినం, క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసుప్రభులో వచ్చేటువంటి రక్షణ విశ్రాంతి అని ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. అందువలన మొదటి నుండే దేవుడు ఈ ఉడుంపట్టు పట్టాడు విశ్రాంతి దినం గురించి. ఎందుకంటే అది యేసుప్రభు యొక్క రక్షణను సూచిస్తుంది కాబట్టి. కానీ ఇప్పుడు మనం దాన్ని ధ్యానించుకోవట్లేదు. ఈ యేసు ప్రభు ఎలాంటి వాడు అనేటువంటి విషయం మీద మనం ధ్యానించుకుంటున్నాం. 12వ అధ్యాయం మత్తయి సువార్త 17 నుండి 21 వరకు. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగు జరిగను. అదేదనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని,
ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు. విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయుట వరకు ఈయన నలిగిన రెల్లును విడువడు. మకమకలాడుతున్న అవిసెనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. అనునదే అంటే అది ప్రవచనం. ఇది ఎంతో సుందరమైనటువంటి విధంగా అతి మధురంగా యేసు ప్రభు ఇక్కడ చిత్రీకరించబడ్డాడు. ఆయన ఎంతో సాత్వికుడని, మృదువైన మనసు గలవాడని, నలిగిన రెల్లును అనాలోచితంగా త్రుంచివేయటానికి బదులు నూతనమైన రీతిగా ఉత్తేజాన్ని పొందజేస్తాడని, ఆశతో దానికి కట్టుగడతాడని, మకమకలాడుతున్న ప్రభువత్తి నారను నలిపి ఆర్పకుండా ఏదో రీతిగా వెలిగిస్తాడని, ఈ విధంగా వ్యవహరించేటువంటి రీతిగా ఆయన న్యాయ విధిని ప్రబలం చేయు వరకు దాన్ని కొనసాగిస్తాడు. ఈ నామమందు అన్యజనులు నిరీక్షిస్తారు. ఇది యెషయా ప్రవచనము నుండి, యెషయా 42:1-4 ఈ భాగం ఈ 4 భాగాలు, 4 శ్రమసేవకుని పద్యాల నుండి తీసినదన్నమాట. 4 శ్రమసేవకుని గురించినటువంటి పాటలు ఉన్నాయి యెషయాలో. ఆ 4 ఏంటంటే 42:1-9, 49:1-13, 54-11, 52 అది అందరికి తెలిసిందే, 53 అధ్యాయం అంటాము. కానీ ఆ పాట 52:13లో స్టార్ట్ అవుద్ది, 53:12 చివరి వరకు. ఓకే, ఈ 4 శ్రమ సేవకుని పద్యాలు అంటాం, లేకపోతే సేవకుని పద్యాలు అంటాం. ఓకే, వాటి నుండి తీయబడినటువంటిది ఇది 42:1-9 అదంతా పద్యమే. అయితే ఇక్కడ 1-4 నుండి దానిలో ఒక భాగంగా తీయబడింది. ఇది నియాత్మకమైన బలవీరునిగా ఈ లోకానికి వచ్చి న్యాయాన్ని తీరుస్తాడని, కనీసం ఇశ్రాయేలీయులకి న్యాయం తీరుస్తాడని మెస్సయాను గూర్చిన ఆలోచన ఈ ఇశ్రాయేలీయులలో అనేకులు ఊహించుకుంటారు. వారు ఎదురు చూస్తున్న రాజు యెషయా వాగ్దానం చేసిన సేవకులలో అనుసంధానంగా చేసే వాళ్ళు ఎక్కువ మంది కనిపించరు. అంటే మెస్సయా ఎలాంటి వాడు, ఆయన రాజు, ఆయన విజయవంతుడిగా వస్తాడు అని తలస్తూ ఆ రాజే ఈ శ్రమపడినటువంటి సేవకుడు. ఇన్నిసార్లు ఇన్ని పద్యాలు ఉన్నా కానీ సేవకుని మీద ఇది మెస్సయాకు వర్తిస్తాయి అని తలంచలేదు. ఆయన రాజుగా, విజయవంతుడిగా, బలవంతుడిగా, బలశూరుడిగా ఉంటాడు అని తలంచారు. కానీ ఆయన సేవకుడు, ఆయన మరణిస్తాడు, శిలువలో మరణిస్తాడు, ఆయన విరిగి నలిగినటువంటి హృదయం కలవాడు, ఆయన మకమకలాడు ప్రభువత్తి నారను నలిపి ఆర్పకుండా ఉండేటువంటి వాడు,
ఇతరులకు మేలు చేసేటువంటి వాడు, ప్రజల్ని స్వస్థపరిచేటువంటి వాడు, అలాంటి దీన మనస్కుడుగా ఉండేటువంటి వాడు అని అనుకోలేదు. విజయవంతుడు, రాజు, వాళ్ళ యూదులకి విజయం ఇస్తాడు, వాళ్ళని ఘనపరుస్తాడు, ఆయన్ని హెచ్చిస్తాడు, అలాంటి వ్యక్తి అని అనుకున్నారు. కానీ ఈ సేవకుని యొక్క మాటలు వాళ్ళు ఈ మెస్సయాకి అంటుకట్టలేదు. వాళ్ళు చేసిన తప్పు అదనమాట. ఇందును బట్టి ఎందుకు వాళ్ళు రాజు, అలాంటి రాజు, ఇందును బట్టి వినయము, ఆశీర్వాదంతో కూడిన వాతావరణము, ఆయన రాజ్యము అవతరించబోతుందని, అంతేకాదు అంతిమ న్యాయ తీర్పు, ఓకే, క్లైమాక్టిక్ చివరిలో మనం ఏమనుకుంటాం క్రైస్తవులు, రెండవ రాకడ సమయంలో అంతిమ న్యాయ తీర్పు జరుగుతుంది కదా, అది అణిగిమనినట్లుగా ఉంటుంది అని వాళ్ళు తలంచారు. అణిగిమణిగినట్లుగా, ఆలస్యం అయిపోతుంది అని ఆ విధంగా తలంచారు. అంతేకాదు ఇంకా ఏమన్నారంటే, యేసు ప్రభువు మరి ఎవరితో చెప్పొద్దు. ఎప్పుడైతే యేసు ప్రభువు మెస్సయాని గ్రహించారో, అప్పుడప్పుడు గ్రహించారనుకోండి, శిష్యులు గ్రహించారు, అప్పుడు గ్రహించినప్పుడు ఆ విషయం చెప్పొద్దు అని అన్నాడు. ఓకే, ఈ విధంగా చెప్పటం వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ఉందన్నమాట. యేసుక్రీస్తు ఇలాంటి ప్రవర్తన, సుందరమైన యెషయా ప్రవచనాలు నెరవేరుతున్నట్లు మత్తయ్యే ఆలోచిస్తాడు, వాళ్ళు ఆలోచించలా. మత్తయ్య ఆలోచించట్లో మనకు ఆశ్చర్యమేమీ కనిపించదు. ఓకే, ఆ విధంగా మనం గ్రహించాలి. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్యాలు ముఖ్యంగా 12వ అధ్యాయం ఈ 17 నుండి 21లో చదివాం కదా. ఈ యొక్క వాక్యాలకి ముందు వెనుక ఉన్నటువంటి ఆ వచనాలు, ఏ సందర్భంలో ఈ వచనాలు ఉన్నాయి అనేదానికి ముందు వెనుక ఉన్నటువంటి వచనాలు చూస్తే అక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభువు స్వస్థపరిచాడు. ఓకే, పేద బాధితుని, మోగవాడు ఆయన, దయాలను, ఆయనలో ఉన్నటువంటి దయాలని వెళ్ళగొట్టాడు, తరిమి వేశాడు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రత్యర్థులు వాళ్ళు ఏమన్నారంటే, ఆయన సైతానుగా ఆయన్ని ఎంచి తక్కువ చూపుతో చూశారు ఆయన్ని. ఆ విషయం 12 నుండి 28-28లో ఉంటుంది. మరి తర్వాత సనాతనవాదం అంటే ఆర్థడాక్సీ పేరుతో వారు కాఠిన్యత చూపించారు. ఆయన సౌమత్యానికి చాలా భిన్నంగా వాళ్ళ వాదం ఉంటుంది. యేసు ప్రభు ఏమో స్వస్థపరుస్తున్నాడు, కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు. ఆయన చాలా సౌమ్యంగా, వినయంగా ఉంటున్నాడు. మరి వాళ్ళైతే కఠినంగా ఉండి ఆయన్ని క్రిటిసైజ్ చేయటమే కాకుండాను ఆయనతో ఉన్నటువంటి వారి ఎడల కఠినంగా ఉంటున్నారు, వాళ్ళ ఆర్థడాక్స్ బిలీఫ్ని బట్టి. ఇప్పుడు ఈ క్రీస్తు శాస్త్రం అంటే క్రొత్త నిబంధన, దానికి సంబంధించిన సత్యాలతో పాటు ఆయన రాజ్యంలోనికి మనలను ప్రవేశపెట్టిన కారణముగా మన ప్రవర్తన ఉండవలసిన విధానం, ఈ భాగం అంటే యేసు ప్రభు ఉన్నట్లుగా మనం ఉండాలి, మన పరిచర్య ఉండాలి. ఒకవైపు ముందు అధ్యాయంలో మత్తయి స్పష్టం చేసినట్లు యేసు ప్రభు సాక్షులుగా, పరిశుద్ధంగా, ధైర్యంగా ఉండాలి, సువార్త ఎడల నమ్మకంగా ఉండాలి.
హింసపడటానికి, వెలివేయబడటానికి దానికి గురి అయినప్పటికీ వాటిని ఓర్చుకోవాలి. మరొక వైపు కాఠిన్యతలు కాకుండా, బలాన్ని ప్రదర్శించకుండా, కోపంతో ఇతరులను అవమానపరిచేదిగా ఉండకుండా ఉండాలి. నిర్దాక్షిణ్యమైన ధైర్యం కానీ, మనుషులను తిట్టే విధంగా, వారిని అణగదొక్కే విధంగా మన సాక్ష్యం ఉండకూడదు. క్రైస్తవ నాయకులు కానీ, పాస్టర్లు కానీ, బిషప్లు కానీ ప్రజల్ని అణగదొక్కేటటువంటి రీతిగా ఉండకూడదు. యేసుప్రభు అలాంటి వాడు కాదు. ఆయన అనుచరులుగా మనం ఉంటూ, ఆయన సువార్త చెప్తూ, మనం కాఠిన్యత చూయించి బాసీగా ఉంటే యేసుప్రభు సేవకు అలాంటి వైఖరికి అతకదు. నిర్దాక్షిణ్యమైన ధైర్యం కానీ, మనుషులను తిట్టే విధంగా గాను, అణగదొక్కే విధంగాను మన సాక్ష్యం ఉండకూడదు. యేసుప్రభు ఏమంటాడు? నా కాడ ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని తన అనుచరులకు చెప్పి యేసుప్రభు శిష్యులకి ఆజ్ఞ ఇచ్చాడు. అనగా మనం కూడా అన్యజనులకు న్యాయం ప్రకటించినప్పుడు జగడం ఆడకూడదు, కేకలు వేయకూడదు, వీధులలో శబ్దం చేయకూడదు అని మనం నిర్ణయించుకోవాలి. 18వ వచనం, 29వ వచనం చూద్దాం. 12:18 ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మరి 11వ అధ్యాయంలో కూడాను ఈ సత్యాన్ని మనం చూస్తాం. ప్రయాసపడి 11, 29, 28, 29, 28 మనకి తెలిసిందే. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నెక్స్ట్ వర్స్, నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను కనుక, దీన మనస్సు గలవాడను, సాత్వికుడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంటే యేసు ప్రభు పరిచర్య స్టైల్ ఎట్లా ఉన్నది, మన పరిచర్య స్టైల్ ఎట్లా ఉన్నది అని మనం పోల్చుకుని ఆయన పరిచర్య వలె మన పరిచర్యను సరిదిద్దుకోవాలి. ప్రార్థన చేయకముందు ఇంకొక విషయం చెప్తాను. అదేంటంటే యేసు ప్రభువుని మెస్సయ్యగా వాళ్ళు గుర్తించినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు ఎవరితో చెప్పవద్దు అని అన్నాడు. ఎందువలన అంటే ఆయన విజయవంతుడిగా, రాజుగా, న్యాయాధిపతిగా వస్తాడు. అది రెండవ రాకడ. రెండవ రాకడకి ప్రజలను సిద్ధం చేయటం కోసమని మొదటి రాకడలో వినయంగా వస్తాడు, శిలువ మీద మరణిస్తాడు, సేవకుడిగా. ఈ 4 అధ్యాయాల్లో ఈ పాటలన్నిటికీ క్లైమాక్టిక్ పాయింట్ ఈ 53వ అధ్యాయం అన్నమాట. ఆయన సేవకుడిగా సిలువ వేయబడతాడు. అది మొదటి రాకడలో జరిగేది. కాబట్టి యూదులు దాన్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి ఆయన మెస్సయ్య అంటే రాజు అని అనుకుంటారు, రాజుగా చేస్తారు అని అనుకుని ఆ కోణంలో ఆలోచిస్తారు. కానీ ఆయన శ్రమపడి సిలువ వేయబడి ఆ విధంగా రెండవ రాకడకు మనల్ని సిద్ధపరుస్తానికి ముందు వస్తాడు. అది మొదటి రాకడ అని వాళ్ళు గుర్తించుకోలేదు. అది తర్వాత గుర్తించుకున్నారు, శిష్యులు గుర్తించుకున్నారు. మరి
అనేక మంది యూదులు గుర్తించుకున్నారు. అపోస్తలుడైన పౌలు కూడా గుర్తించుకున్నాడు, అర్థం చేసుకున్నాడు ఆ విధంగా. కాబట్టి అందువలన వాళ్ళు ఏమన్నారంటే, మీరు యేసుప్రభు ఏమన్నాడు, చెప్పొద్దు అన్నాడు. ఇంకొక విషయం కూడా గమనించాలి. వాళ్ళు యూదులు ఏమనుకున్నారంటే, మెస్సయ్య వచ్చినప్పుడు ఆర్భాటంగా ఉంటుంది, పెద్ద ధ్వని శబ్దం, కెటాక్లిస్మిక్, అంటే ఆ ప్రపంచం అంతా కదిలిపోయిద్ది ఆయన వచ్చినప్పుడు, ఆ విధంగా గంభీరంగా ఉంటుంది అని ఈ మెస్సయ్య రాకడిని గురించి అనుకున్నారు. అది జరగవచ్చు రెండవ రాకడలో, కానీ మొదటి రాకడలో ఆయన ఏ విధంగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు. మరి మక్కమక్కలాడుతున్న కొవ్వొత్తిని ఆర్పేవాడిగా రాలేదు, విరిగి నలిగినటువంటి రెల్లుని త్రుంచివేయకుండా నూతన పరిచేదిగా, ఉత్తేజపరిచేదిగా వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే, ఆయన రాజ్యం ఆర్భాటంగా ఉండదు. ఆయన రాజ్యం ఎట్లా ఉంటుందంటే ఈస్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు పాలల్లో తోడేస్తాం కదా, కొంచెం మజ్జిగ కానీ లేకపోతే పెరుగు కానీ వేస్తాం, అది నెమ్మదిగా దాని యొక్క ప్రభావం చూయించి పెరుగు అవుతుంది, ఆర్భాటంగా ఉండదు. అలాంటి ఈస్ట్, అలాంటి పులుపు లాంటిది, అంతేగాని ఆర్భాటంగా ఉండేది కాదు. క్వైట్గా అది పెరుగుతుంది. ఆయన యొక్క రాజ్యం, ఆయన ఫాలోయర్స్ స్లోగా వెళ్తారు. ఇంకోటి ఏంటంటే, ఆయన రాజ్యం ఎట్లా ఉంటుంది అని అంటే, ఈ మస్టర్డ్ సీడ్ లాగా ఉంటుంది. మస్టర్డ్ సీడ్ అంటే చాలా నెమ్మదిగా, అది చాలా చిన్నది, అది ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. ఎదుగుతూ పెద్ద వృక్షం, అంటే వృక్షం అంటే ఆ జాతికి సంబంధించినటువంటి వాటిలో వృక్షం. అక్కడ పక్షులు కూడా వాళ్తాయి అన్నమాట, ఆవగింజ లాంటిది. కాబట్టి ఆ విధంగా యేసుప్రభు మొదటి రాకడ ఆ విధంగా ఉంటుంది. శ్రమ సేవకుడిగా ఉంటాడు, స్వస్థపరుస్తాడు, వినయంగా ఉంటాడు. ఆయన రాజ్యం ఆర్భాటంగా ఉండకుండా నెమ్మదిగా ప్రారంభమై అది ఎదుగుతుంది. ఇదంతా కూడాను మొదటి రాకడకు సంబంధించింది. ఆ విధంగా రెండవ రాకడకు ప్రజలను సిద్ధపరుస్తుంది. ఆ విధంగా ఆయన రక్షణ ఇస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, యేసు ప్రభు యొక్క పరిచర్య గురించి మేము తెలుసుకోవటమే కాకుండా ఆ విధంగా దాన్ని మాదిరిగా మేము ఎంచుకుని మా యొక్క పరిచర్య, మరి మేము సువార్త చెప్పేటప్పుడు ఏ విధంగా వినయంగా, సాత్వికంగా, నెమ్మదిగా, గద్దించకుండా, కాఠిన్యత లేనటువంటి రీతిగా మా పరిచర్య ఉండలాగున మీరు మమ్మల్ని దీవించండి. మా జీవిత శైలి కూడా ఆ విధంగా ఉండలాగున మీ కృపను అనుగ్రహించండి. అది కాకుండా కాఠిన్యంగా, గంభీరంగా, కోపపడేటువంటి రీతిగా అనేక సందర్భాలు మా జీవితాల్లో ఉన్నాయి ప్రభువా. మీరు మమ్మల్ని క్షమించమని ప్రాధేయపడి వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.